ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్క అమావాస్యకి ఒక్కొక్క పేరు అంటూ ఉంటుంది కదండి. ఇప్పుడు వచ్చే అమావాస్యకి సోమవారం రోజు వస్తుంది, అలానే సోమావతి అమావాస్య అంటూ ఉంటారు. ఆ రోజు కొంచెం ప్రత్యేకత కూడా ఉంటుందంటారు. అదేవిధంగా ఇప్పుడు గ్రహణం కూడా ఉంది అని అంటున్నారండి. ఒకవేళ ఉంటే మన భారతదేశానికి వర్తిస్తుందా? ఎలాంటి నియమాలు పాటించాలండి? తప్పకుండా అమ్మా. వాస్తవానికి కూడా ప్రేక్షకులకు ఒక విషయం ఏమిటి అంటే, ఏ అమావాస్యకైనా, ఏ మాసానికి సంబంధించినటువంటి అమావాస్యకైనా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అమావాస్య పేరు ప్రఖ్యాతలు పొందినటువంటిది. మరి ఇప్పుడు సోమవారం రోజు వచ్చేటువంటి ఈ అమావాస్యను సోమావతి అమావాస్య అనడం, ఆదివారంతో కూడుకున్నటువంటిది మరొక అమావాస్య, కానీ ఇది మనకు పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య, ఇట్లా ఉండేటువంటి పరిస్థితులు. మరి అసలు ఈ సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలి అనేటువంటి విషయం, ఏం చేయకూడదు అనేటువంటి విషయం, కానీ మరి సూర్యగ్రహణము మనకున్నదా లేదా అనేటువంటి విషయం గురించి చూసుకుందాం. వాస్తవానికి కూడా మనకు సూర్యగ్రహణము అంటే మనకు కనబడేటువంటి భగవంతుడు సూర్యుడు, చంద్రుడు అందరికీ తెలిసినటువంటి విషయం కనుక, మరి అలాంటి ఈ యొక్క సూర్యగ్రహణము అనేటువంటిది మనకు లేదు. మరి ఎవరికి ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఉత్తర అమెరికా, అదేవిధంగా అమెరికా, కెనడాల, ఇంకా చూసుకున్నట్టయితే ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి మెక్సికో, ఇలా ఈ వీరికి మాత్రమే ఉంది. వాస్తవానికి కూడా మనకు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి గ్రహణం అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకు అంటే, మరి సూర్యుడు వాస్తవానికి మనకు కనబడేటువంటి భగవంతుడు కనుక, ఇప్పుడు మనకు ఉదయము, వారికి రాత్రి, వారికి రాత్రి, మనకు ఉదయం, ఇంతే. ఈ ఉదయం రాత్రి తేడాలు జరిగేటువంటి సందర్భంలో ఆ యొక్క ఈశ్వరుని యొక్క సృష్టి ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కనుక తప్పకుండా సూర్యునికి సంబంధించినటువంటి గ్రహణం కనుక ఎవరైనా జపాలు కానీ, దానాలు కానీ, పూజలు కానీ ఏమైనా ఎక్కువగా కూడా జపాలు చేసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. జపాలు చేసుకుంటే, ఏవైనా జపాలు కానీ లేదా ఏదైనా ఒక మంత్రం తీసుకొని దాన్ని ఎక్కువగా కూడా ప్రొనౌన్సియేషన్ చేయడం కానీ, ఎక్కడైనా నదీ తీరం వద్దకు వెళ్ళి చక్కగా కూడా జల దిగ్బంధమై, అంటే నీటిలో ఇక్కడ వరకు కూడా ఉండి జపం చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. కనుక జపాలకు, పూజలకు మంచి ఫలితం అనేటువంటిది మనకు ఈ యొక్క సూర్యగ్రహణం ద్వారా మనకు వస్తుంది. అలానే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? మనకు అవసరం లేదమ్మా. ఇది అంటే వేరే వారు ఉన్నారు కనుక తప్పకుండా కూడా ఆ సమయంలో వారు స్ట్రేట్గా పడుకోవాలి అని కానీ, ఆ సమయంలో వారు తినకూడదు అనేటువంటి విషయం కానీ, ఇలా బయటికి తిరగకూడదు అనేటువంటి పరిస్థితులు, ఆ యొక్క నీడ వారి మీద పడకూడదు, పుట్టబోయేటువంటి పిల్లవానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ. అయితే ఈ యొక్క సూర్యగ్రహణము మనకు లేదు అనేటువంటి విషయం దానికంటే, సూర్యగ్రహణము రోజునాడు తప్పకుండా కూడా మీరు మనం చెప్పినటువంటి విధంగా జపాలు కానీ, దానాలు కానీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అప్పు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకునేటువంటి, అంటే ఎవరి దగ్గరనో మనీ తీసుకున్నారు మీరు, వారికి మనీ ఇవ్వలేకపోతున్నారు అనే సందర్భంలో ఇప్పుడు ఈ సూర్యగ్రహణం రోజు ఎంతో కొంత వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. విన్నారా? ఎంతో కొంత వారికి ఇచ్చేటువంటి ప్రయత్నము అంటే, ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఉంది, అందులో నుండి ఒక 1,000 రూపాయలు కానీ లేదా ఒక 5,000 కానీ ఎంతో కొంత వారికి ఆ రోజు నాడు అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క రాశుల విషయాన్ని చూసుకున్నట్టయితే, అంటే ప్రభావం ఉందండి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే, రాబోయే పరిస్థితులలో
మేషరాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, ఇంకా మనకు కన్యా రాశి వారికి కానీ, ఇంకా ఈ యొక్క సింహరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ చాలా బాగుంటుంది ఈ యొక్క గ్రహానికి, ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత. మరలా చూసుకున్న వృషభ రాశి వారికి కూడా బాగానే ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా బాగానే ఉంది. ఒక మిథున రాశి వారికి, ఇంకా ఈ యొక్క తులారాశి వారికి, ధనస్సు రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి రీతిగా ముందుకు వెళ్ళకుండా ఏమో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ, ఏదో చిక్కుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక తప్పకుండా కూడా మనం చెప్పినటువంటి రాశుల వారు అందరూ సూర్య సంబంధిత ఏదో ఆదిత్య హృదయం కానీ, లేదా సూర్యునికి సంబంధించింది ఏదైనా చక్కగా కూడా ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రం కానీ, లేదా మనకు గూగుల్లో కొడితే 108 నామాలు వస్తుంది సూర్యుని. ఎంతసేపు గూగుల్లో సూర్యుని అష్టోత్తర శతనామావళి అంటే వచ్చేస్తుంది. 108 నామాలు చక్కగా కూడా 3 సార్లు చదవాలి. అంటే 1 నుంచి 108 సార్లు ఒకసారి, మరలా 1 నుంచి 108 సార్లు రెండోసారి, మరలా 1 నుండి 108 సార్లు మూడోసారి. ఇట్లా ఈ విధంగా 108 నామాలను 3 టైమ్స్ మీరు పారాయణం చేసుకుంటే అది పారాయణం కింద పడుతుంది. మంచి ఫలితం ఉంటుంది. మనకు ప్రతి మాసము చివరిలో ఈ మాసం అయిపోతుంది అనేటువంటి సందర్భంలో ఒక అమావాస్య రావడము, అటు పిమ్మట శుక్లపక్షము ఒక హాఫ్ పార్ట్, అటు పిమ్మట కృష్ణపక్షము అదొక హాఫ్ పార్ట్. మొత్తం నెలలో 30 రోజులలో 15 రోజులు శుక్లపక్షము, 15 రోజులు కృష్ణపక్షము. ఇందులో శుక్లపక్షంలో కొన్ని పూజలు పునస్కారాలు, కృష్ణపక్షంలో చక్కగా కూడా మనకు సంకటహర చతుర్థి కానీ, పౌర్ణమి కానీ, పౌర్ణమితో మొదలవుతూ ఉంటుంది. ఇలా చూసుకుంటూ వెళితే నెల చివర అమావాస్య సోమవారం వస్తుంది కనుక ఇది సోమవతి అమావాస్య అని కానీ, లేదా మనకు పోయిన నెల కాక అంతకుముందు చొల్లంగి అమావాస్య కానీ, ఇలా ప్రతి అమావాస్యలకు విశేషమైనటువంటి పేర్లు ఉన్నవి. ప్రతి అమావాస్య కూడా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటివే మన యొక్క సనాతన ధర్మము. మరి ఈ సోమవతి అమావాస్యకి ఏమిటి, మరి ఏం చేసుకోవాలి అంటే, అసలు ఈ సోమవతి అమావాస్య అనేది ఏమిటి, ఎందుకు అనేటువంటి విషయాన్ని చూస్తే, వాస్తవానికి కృష్ణుడు రుక్మిణి కానీ, లేదా శ్రీరామచంద్రులు సీతాదేవి కానీ ఎక్కువగా కూడా ప్రేమికులు అన్నా, వీరెంతో అన్యోన్యంగా ఉన్నారు అనేటువంటి విషయం అన్నా కూడా ఎక్కడ చూసినా కూడా రాధాకృష్ణుని ఫోటోలే కనబడుతుంది ప్రేమకు చిహ్నంగా. వాస్తవానికి శివపార్వతులు మొట్టమొదటి ప్రేమికులు. 100కు 200% ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది శివపురాణములో మనకున్నది. ఈ యొక్క ఈశ్వరుని సతీదేవి అయినటువంటి ఇద్దరు, ముందుగా పార్వతి ఉన్ను పరమేశ్వరుడు. అసలు ఈ యొక్క మన ఈశ్వరునికి దక్షునికి ఈశ్వరుడు అంటేనే నచ్చదు కనుక అసలు ఈ వివాహానికి ఒప్పుకోడు. అయినా కూడా నేను ఇక ప్రేమించిన అనేటువంటి విషయమో, నాకు ఈ యొక్క ఈశ్వరుడు నచ్చినాడు అనేటువంటి విషయం మీద నుండో ఈ యొక్క సతీదేవి వివాహం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఆ యొక్క దక్షుడు వారి యొక్క ఇంటిలో కార్యక్రమము, ఒక హోమము చేసుకునేటువంటి సందర్భము పెట్టుకున్నాడు. దానికి వీరికి పిలుపు లేదు. సాక్షాత్తు పరమేశ్వరునికి తన సతీదేవికి పిలుపు లేదు. పిలువకున్నా కూడా నా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, నన్నెవరు కాదంటారు అని చెప్పి ఈ యొక్క సతీదేవి వెళుతుంది. ఈశ్వరుని యొక్క సతీదేవి వెళుతుంది. వెళ్ళేసరికి అక్కడ ఆ యొక్క దక్షుడు అసలు పట్టించుకోడు. ఎవరు కూడా అవమానపూర్తిగానే చూస్తారు ఈ యొక్క అమ్మవారిని. అవమానపూర్తిగానే చూసేసరికి
అసలు ఎవరూ పట్టించుకోరు, ఎవరూ లెక్క చేయరు. ఈ విషయాన్నన్నింటినీ కూడా తన మూడో కంటితో ఈశ్వరుడు గమనిస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కర్మ జరుగుతూ ఉంటుంది, అక్కడ తను చూస్తూ ఉన్నాడు. అక్కడ తన సతీదేవి ఎప్పుడైతే అవమానం జరిగిందో అప్పుడు అక్కడ జరిగేటువంటి హోమంలో ఆహుతైపోతుంది. ఎప్పుడైతే హోమంలో ఆహుతైపోయిందో ఒక్కసారిగా ఈశ్వరుడు కోపంతో కళ్ళు తెరిచి చూసి తన వెంట్రుకల నుండి, అంటే తన జటాధారం నుండి ఒక వెంట్రుకను తీసి బండకేసి కొడతాడు. అందులో నుండి వీరభద్రుడు వస్తాడు. వీరభద్రుని యొక్క జననం అప్పుడు జరిగింది. వీరభద్రుడు వస్తాడు, వీరభద్రుని రూపం అప్పుడు వస్తుంది. అక్కడ దక్షుడు చేసేటువంటి యజ్ఞాన్ని మొత్తము సర్వనాశనం చెయ్యి అందరినీ కూడా అనేటువంటి విధంగా చెప్పడము ఆ యొక్క వీరభద్రేశ్వరుడు. అప్పుడు ప్రమద గణాలు కావచ్చును, అదేవిధంగా అందరూ మొత్తం సైన్యంతో సహా వెళ్ళి అందరినీ కూడా పొట్టుగా కూడా కొడతారు. అసలు విపరీతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, యుద్ధం జరుగుతుంది. అందరూ కూడా దెబ్బలు కావచ్చును, మరణించిపోతారు కొందరికి. ఈ విధమైనటువంటి పరిస్థితి. అందులో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రునికి పాపం బాగా దెబ్బలు తగిలి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ పరమేశ్వరుడు అయ్యో నా సతీ నా సతీ నా సతీ అని చెప్పి ఎంతో పాపం బాగా బాధపడుతూ ఆ యొక్క దహనం, తన భార్య దహించకపోయినటువంటి ఆ యొక్క భస్మాన్ని తీసుకొని రాసుకుంటుంటాడు మొత్తం విరహంతో. నా సతీ నా సతీ వస్తుందేమో అని, ఆ బూడిదలో నుండి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో, అంటే అంతటి ప్రేమ తన సతీదేవి అంటే. ఇక అదే విధంగా అసలు ముల్లోకాలను కూడా పట్టించుకోకుండా తన సతీదేవి విరహంతోనే ఆ యొక్క ఈశ్వరుడు ఉంటే అసలు ఎక్కడా కూడా లోక కళ్యాణం జరగడం లేదు. ఉన్నటువంటి ఆ యొక్క దేవుళ్ళందరూ కూడా కలిసి ఇట్లుంటే ఎట్లా మరి అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఈశ్వరునికి మరలా పెళ్లి జరిపించాలి అని చెప్పి, ఎవరైతే చనిపోయి ఉన్నారో తనకు సంబంధించినటువంటి విధంగానే ఆమెనే మరొక జన్మలో పార్వతీ అమ్మవారుగా ఉద్భవించింది. ఉద్భవించితే అప్పుడు ఆ యొక్క శంకరునికి నచ్చజెప్పి, అంటే నా భాషలో నేను చెప్తున్నాను, నచ్చజెప్పి చక్కగా కూడా పార్వతీ అమ్మవారికి ఇచ్చి వివాహం జరిపించేస్తారు. ఇక్కడ చంద్రునికి ఇబ్బంది పడ్డాడు అని ఒక మాట చెప్పాను. చంద్రునికి బాగా దెబ్బలు తగిలిన తర్వాత ఈశ్వరుని వద్దకు వచ్చి వేడుకుంటాడు. అయ్యో ఈశ్వరా, మరి నాకు ఈ విధంగా జరిగింది, మరి నేను ప్రతిరోజు కూడా సాయంకాలం ఉదయించేటువంటి చంద్రుడిని కదా, మరి నాకు ఈ విధంగా జరిగింది, నాకు ఏమైనా వరం ఇయ్యు, నా యొక్క ఈ అవతారం నేనే చూడలేకపోతున్నాను. చంద్రుడు అంటేనే మనస్సు, చాలా అతి సుందరుడు. ఎవరికైనా లగ్నాత్ చంద్రుడున్నా, సప్తమాత్ చంద్రుడున్నా, ఇలా కొన్ని స్థానాలలో చంద్రుడు ఉన్నట్టయితే చాలా సూపర్గా ఉంటారు. ఎందుకంటే అంతేందుకు ప్రతి ఉదయం 7:30 నుండి 7:30 ప్రాంతంలో ఏ జననం జరిగినా కూడా, ఇలాంటి జననం అంటే ఆపరేషన్ చేసి ఎవరినైనా కూతురు కానీ బిడ్డను కానీ బయటికి తీసినట్టయితే పిల్లలను ఆపరేషన్ చేయిస్తే ఆ సమయానికి చక్కగా తెల్లగా పుడతారు 100%. ఇక చంద్రుని నక్షత్రంలో ఉన్నవారు కూడా తెల్లగా ఉంటారు. రోహిణి నక్షత్రం కానీ చెప్తున్న ఉదాహరణ ఇట్లా. అయితే చంద్రుని దగ్గరకు ఈ యొక్క చంద్రుడు మొరపెట్టుకుంటే ఈశ్వరుడు చెప్పాడు, సోమవారం రోజు అమావాస్య ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు అభిషేకించుకో నన్ను. నీకు తగిలినటువంటి గాయాలు కానీ నీ మచ్చలు కానీ పోను తక్కువ అవుతుంది. కనుక సోమవారం వచ్చేటువంటి అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణలోకి తీసుకొని వచ్చి మీరు అమావాస్య చేసుకోండి అని చెప్పి చంద్రునికి చెప్పినట్టయితే అప్పుడు చంద్రుడు సోమవారం నాడు అభిషేకం చేసుకుంటాడు. తను మరలా కూడా అందంగా సుందరంగా తయారవుతున్నాడు. ఆ రోజు ప్రత్యేకత ఇంకా చంద్రుడికి.
కనుక చంద్ర సంబంధిత ఇబ్బందులు కానీ, చక్కటి గృహము కావాలి అని అనుకునేటువంటి వారు కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కానీ, అనుకున్నటువంటి పనులు నెరవేరడం లేదు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి అన్నా కూడా చాలా 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 మోస్ట్ పవర్ఫుల్ సోమావతి అమావాస్య. ఇంత కథ జరిగింది. కనుక సోమావతి అమావాస్య రోజు కేవలం పంచామృతాలతో మాత్రమే ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి. చక్కగా స్పర్శ దర్శనం చేసుకోండి. ఎక్కడైనా పెద్ద పెద్ద ఆలయాలు ఉంటే విన్నరా, ఈ విధంగా మీరు అభిషేకం చేసుకోండి. ఇక కుదిరితే మీరు రావి చెట్టు కూడా ప్రదక్షిణలు చేస్తారు. ఆ రోజు 108 ప్రదక్షిణాలు చేస్తారు. 108 దారంతో చుట్టుగా కూడా చుడతారు. ఆ విధంగా ప్రదక్షిణ విష్ణుమూర్తికి ప్రీతి, తనను కూడా ఆరాధన చేసుకో. విష్ణుమూర్తిగానే ఆ యొక్క రావి చెట్టును ప్రదక్షిణ చేసుకొని చక్కగా కూడా అక్కడ లడ్డూలు కానీ, పండ్లు కానీ, వస్త్రాలు కానీ నివేదన చేసి వీటిని బ్రాహ్మణులకు పంచిపెడతారు, అంటే దానంగా ఇస్తారు. ఇది ఒక పద్ధతి. పెద్దలకు ఎవరైతే చనిపోయారో వారికి మధ్యాహ్నము 11:30 నుండి 12:30 ప్రాంతంలో వారి పేర్లను మనసులో ధ్యానం చేసుకొని నల్ల నువ్వులను దక్షిణం వైపుగా కూర్చొని విడిచిపెట్టండి. వాళ్ళ పేర్ల మీద తర్పణాలు విడిచిపెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క సోమవతి అమావాస్యను మీరు సెలబ్రేషన్ చేసుకొని ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.